VS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమిత్ షాను చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది. జగన్ పాలనలో కళ్ళు మూసుకున్నారా మీరు? అమిత్ షాకు వైఎస్ షర్మిల సూటి ప్రశ్న. తెలంగాణ ఆగిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు. దావోస్ కి చేరుకున్న సీఎం చంద్రబాబు, ఘనంగా స్వాగతం పలికిన తెలుగు ప్రజలు. హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు, 13 కిలోమీటర్లను 13 నిమిషాలలో చేరుకున్న వైద్య బృందం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని, వైసీపీ పాలన ఓ విపత్తు అయితే 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని వేడుక చూసారా అంటూ ప్రశ్నించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆ 5 ఏళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా? రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా? ఇష్టరాజ్యంగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా? సొంత బాబాయ్ హత్య కేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు? భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయట పెట్టారా? 5 ఏళ్ల పాటు జగన్ మీకు దత్తపుత్రుడు, ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ. పార్లమెంటులో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్. రాష్ట్రంలో సహజ వనరులను మోదానికి దోచిపెట్టే ఏజెంట్. మీ ఇష్ట రాజ్యంగా 5 ఏళ్లు వైసీపీని వాడుకొని రాష్ట్ర సంపదను దోచుకొని ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కాచితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారని అన్నారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ న్యూఢిల్లీలో ఇనాగరేట్ చేయడం జరిగింది. దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం. ఈ బిల్డింగ్ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ గా ఇప్పటి నుంచి నిలవబోతుంది. ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, ఇటుకలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. దీని లోపల కాంగ్రెస్ లెగసీని అంతా ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా అందంగా చేయటం జరిగింది. అంత అద్భుతంగా చరిత్రనంతా, కాంగ్రెస్ పార్టీ చరిత్రనంతా దీంట్లో పొందుపరచడం జరిగింది. అసలు లోపల భాగం చూస్తే దేశ స్వతంత్రం దగ్గర నుంచి, స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి, భారతదేశ పునాదులు వేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వారి శ్రమను, వారి రక్తాన్ని ధారపోసారో, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారో, ఎంతమంది కాంగ్రెస్ యోధులు, కార్యకర్తలు అన్ని త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో, ఆ తర్వాత కూడా మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్ గా ఈరోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది. చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకే కాదు, దేశంలోని ప్రతి పౌరునికి కూడా ఇది గర్వకారణం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. నిన్న ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం 1947 లో రాలేదు, నిజమైన స్వతంత్రం రామ్ మందిర్ కడితే అప్పుడు వచ్చింది అని ఒక ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు నిన్ననే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. అసలు దేశ ప్రజలంతా ఆలోచన చేయాలి, ఈ మాటలను గమనించాలి. ఇవి దేశ ద్రోహ మాటలు కాదా? వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళలాగా మాట్లాడుతున్నారా? వీళ్ళు టెర్రరిస్ట్ లాగా మాట్లాడటం లేదా? వీళ్ళ వ్యవహారం టెర్రరిస్ట్ లాగా లేదా? మన దేశానికి స్వతంత్రమే రాలేదని 1947 లో లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రామ్ మందిర్ కట్టినప్పుడే స్వతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారంటే వీళ్ళ విజ్ఞత, వీళ్ళ ఆలోచన తీరు ఎలా ఉందో ప్రజలు గమనించాలి. నిజంగానే ఆర్ఎస్ఎస్ గాని, బీజేపీ వాళ్ళు గాని స్వాతంత్రం కోసం పోరాటం చేసింది లేదు. కాబట్టి వీళ్లకు స్వాతంత్రం 1947 లో వచ్చింది అంటే నిజంగానే వీళ్ళకు ఆశ్చర్యం కలగడం సహజమే అనిపిస్తుంది. వీళ్ళు ప్రాణ త్యాగాలు చేయట్లేదు, వీళ్ళు స్వాతంత్రం కోసం వాళ్ళ రక్తం పెట్టలేదు, వీళ్ళ శ్రమ లేదు. ఏది లేకుండానే మనకు స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని వీళ్ళకి ఏడుపా? నిజంగానే వీళ్ళు అధికారంలోకి వస్తేనే స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారు అంటే ఇది టెర్రరిస్ట్ భాష కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాదు, రాజ్యాంగాన్ని నిర్మించడమే కాదు, పునాదులు వేయటమే కాదు, ఈ రోజు వరకు కూడా ఇన్ని భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఏకంగా ఉంచుతున్న, రాజ్యాంగాన్ని కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ ఈ
ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డల ఎంప్లాయ్మెంట్ కోసం అయితేనేమి, మెహంగాయి కోసం అయితేనేమి, మన దేశంలో ప్రేమను, సోదర భావాన్ని నిలబెట్టడం కోసం అయితేనేమి ఈరోజు కొట్లాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. అలాంటి పార్టీలో నేను భాగమైనందుకు చాలా గర్వకారణం. ఈరోజు మరి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఈరోజు ప్రారంభం చేశారు. అందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచ్యులేషన్స్. తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేశారు. ప్రభుత్వం వెంటనే తమ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు ఇంకా విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యం సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద అవస్థలు పడుతున్నారు సామాన్య ప్రజలు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లగడి కపుల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించారు వైద్యులు. ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు మెట్రో అధికారులు. 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకుని రోగికి ఆ గుండెను అమర్చారు డాక్టర్లు. మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఫ్రీగా ఉంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు జురీచ్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటుగా మంత్రులు మరియు అధికారుల బృందానికి జూరిచ్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు అక్కడి తెలుగువారు. చంద్రబాబుతో కరచాలనం చేయడానికి అక్కడి వారు ఎగబడ్డారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు పాల్గొన్నారు. భగయేవ భగవాగుమ్మస్తు దేవ స్థేన వయం భగవంతస్యామ తంత్వా భగ సర్భాగమగ్నేదంగురు మామగ్నే భాగినం గురు భాగ్యవజ్రసాయక సావోజ పుష్యతి విశ్వానానిషగ్ సాఖ్యామదా సమా జాతవేదాః మన్యుం విషా త్వయా మన్యోషో అగ్నిరూపాః అగ్నిరూపమన్యోన్వారో రుద్రే వసీవశం నయశయాగజత్వం యో మన్యో అధివాభావేహ
ప్రియంతే నామ సౌరే గుణీమసి విద్మాతముత్సయ్యతా బభూత ఆభూయేద్యేదుమహాధనస్య పురోహోత సంసృజి సంసృష్టం ధనాం ప్రావత్పరా జితాసో అపనిలాయంత ధన్వానాకా ధన్వానాగుంజాయ మధన్నాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే సాయ నమః బలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథరాద్ ఏతే సహస్రమేదం పాశ గుంటూరు జిల్లాలో కొకైన్ కలకలం రేపింది. 8.5 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు ఎక్సైజ్ శాఖ గుంటూరు పోలీసులు. గుంటూరు శ్యావల నగర్ వద్ద 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా కొకైన్ విషయం బయటపడింది. రాష్ట్రంలో తొలి కొకైన్ కేసుగా నమోదు చేశారు పోలీసులు. గుంటూరు నగరంలో 1 గ్రామ్ కొకైన్ 6,000 నుంచి 3,000 రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. నల్ల చెరువుకు చెందిన 3 వ్యక్తులు ఇటువంటి మాదక ద్రవ్యాలను నగరంలో అమ్మకాలు చేస్తున్నారని గుర్తించారు పోలీసులు. 7 ప్యాకెట్లలో ఉన్నటువంటి 8.5 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. చెన్నైకి చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ టీటీడీ ట్రస్టులకు 6 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం 5 కోట్లు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ కోసం 1 కోటి విలువైన డీడీలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ ట్రస్టులకు గతంలో దాత అనేక మార్లు విరాళాలు అందజేశారు శ్రీ వర్ధమాన్ జైన్. शिवं प्रजायै नमस्तु मह्यं दिव्या आपयसा सम्भूमवशाढादु भक्षयन्ति कामापश्यद्युस्यो नाथमन्तु राब्जे भाग्यलक्ष्मी करतलकमले सर्वदा लक्ष्मी वीरलक्ष्मी हृदयदरसिते भूतकारुण्ये सर्वसाम्राज्यलक्ष्मी प्रसन्न वेंकटेश्वर प्रसाद सिद्धिरस्तु. మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టర్ 5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపుగా 30 టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో భయంతో పరుగులు తీశారు భక్తులు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అభయారణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసింది. పెద్ద పులి ధీమాగా నడుచుకుంటూ వెళ్తున్న పులిని వీడియోలో బంధించిన పర్యాటకులు ఆనందం పొందారు. అభయారణ్యంలో క్రమక్రమంగా పెద్ద పులుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కాళ్ళకండి
పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి చెందిన ఘటన ఉత్తర మధ్య నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో చోటు చేసుకుంది. కొంతమంది జనరేటర్ ఉపయోగించి ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్లోకి పెట్రోల్ ను పంపు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెట్రోల్ ట్యాంకర్ పేలడంతో 70 మంది మృత్యువాత పడ్డారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాలను ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబాడి తండాలలో రోడ్లు, మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామన్నారు. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు గండిపల్లి నుంచి వయా డేక్యా నాయక్ తండా, శ్రీరామ్ తండా వరకు 1,54,00,000 రూపాయలతోటి మనం రోడ్డు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటికే కొన్ని తండాలకు 5-10 లక్షల రూపాయలతోటి అట్లా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ గిరిజన తండాలల్లా 7 కోట్ల రూపాయలతోటి మనం ఇలా ఫౌండేషన్ చేసుకున్నాం. 7 కోట్ల రూపాయలు ఇవాళ మొత్తం ఇప్పటికీ గిరిజన తండాలకు సంబంధించి 43 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకా అదనంగా 35 కోట్ల రూపాయల ప్రతిపాదనలు తొందరలో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటా ఉన్నా. అందులో మీకు చెప్పిన రోడ్లన్నీ ఉంటాయి. ఇంకా ఇవి కాక గ్రామ పంచాయతీలు కానీ లేదా మీకు సంబంధించినటువంటి కొన్ని పథకాలు కానీ, మీకు హుస్నాబాద్ కేంద్రంలో సేవాలాల్ భవన్ కానీ దాన్ని కూడా 45 లక్షల రూపాయలు ఇచ్చినాం. రోడ్డు కొరకు 10 లక్షల సపరేట్ ఇచ్చినాం. ఈ విధంగా ప్రత్యేకించి అక్కన్నపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి తండాకు రోడ్డు కనెక్టివిటీ కానీ, త్రాగునీరు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇలా పొద్దున్నే బంజారాహిల్స్ తండా, సేవాలాల్ తండా, సేవాలాల్ మహారాజ్ నాయక్ తండా అక్కడ దాదాపు 1,30,00,000 రూపాయలతోటి లక్షల లీటర్ల ట్యాంకులు కట్టి నీటి సరఫరా ప్రారంభం చేసుకున్నాం. శంకుస్థాపన కాదు, ఫౌండేషన్ ఏడాది కింద అయింది. ఇలా కంప్లీట్ అయినాయి. వాళ్ళకి నీళ్ళకి నల్లాలు ఇప్పించినాం. అట్లా ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఉన్నాయో అన్ని రకాల మొత్తం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అనేది లేకుండా రోడ్లకు సంబంధించి కూడా వీలైనంత అధికారులు కూడా సహకరిస్తా ఉన్నారు. నేను కాంట్రాక్టర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేసినా, కొద్దిగా పైసల రూపాయి అటు ఇటు అయినా ఆలస్యమైనా పనులైతే చేయమని చెప్పినా తప్పకుండా వాళ్ళందరూ కూడా మరి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో కొద్దిగా నిర్లక్ష్యం వెనకబడ్డది. ఇప్పుడు భవిష్యత్తులో అన్ని చేస్తాం. ఇక్కడ వాళ్ళు ఎన్నికల ముందు గండిపల్లి హైట్ పెంచొద్దన్నారు. ఎల్లుండి మీటింగ్ ఉంది. గౌరవెల్లి గండిపల్లి 2 అన్నదమ్ములాగా జాయింట్ ప్రాజెక్ట్స్ రెండింటి ద్వారా ఆ రెండింటి కింద ఉన్న ఏరియాకు సాగునీరిచ్చే బాధ్యత నాది. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా హైదరాబాద్ యాదవులు పెద్దపట్నం అగ్రిగుండాల ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని తోటబావి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు కావలసిన సకల ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. సంక్రాంతి పండుగ అనంతరం ప్రారంభమయ్యే ఈ యొక్క జాతర ఉగాది పండుగ వరకు కొనసాగనుంది. కాగా రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు లక్షలాదిగా తరలివచ్చి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకునున్నారు. జాతర పూర్తయ్యే వరకు విచ్చేసే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా సకల ఏర్పాట్లు చేయనున్నారు ఆలయ అధికారులు. అదేవిధంగా సిద్దిపేట సిపి అనురాధ ఆదేశాల మేరకు హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో చేర్యాల సిఐ ఎల్ శ్రీను నేతృత్వంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా పకడ్బందీగా సర్వేను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా రేషన్ కార్డుల సర్వేను క్షేత్రస్థాయిలో సర్వే బృందాల పనితీరును తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అర్హత కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా బాధ్యతతో పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పుడు మీకు సమస్య ఉంది కరెక్టే కాదు అనేది మీ థాట్, కానీ మేము అయ్యేటట్టు చేసేదానికి ఇంతమంది ఇప్పుడు అందరి దగ్గర ఇప్పుడు వీళ్ళు ఏవైతే అన్ని ఎంక్వైరీ చేస్తుందో అవన్నీ చదువుతారు. చదివినంత మాత్రాన దాని అర్థం రేషన్ కార్డ్స్ ఆల్రెడీ ఈ జిల్లాకి 2.66 lakhs ఆల్రెడీ ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు వచ్చినాయి 12,000 నిన్న వచ్చినాయి, అది 34,000 వచ్చినాయి కదా. అవి వెరిఫై చేస్తారు. మీకు ఆల్రెడీ ఇంటికాడ ఒక కార్డు ఉంటుంది, అది కాకుండా ఇవి ఇంకా ఉంటారు మన వాళ్ళు ఇంత అంటే మీరు గ్రామసభ జరిగిన రోజు అందరూ ఇప్పుడు అదర్వైజ్ ఇక్కడ ఒక మోడల్ ఇల్లు కట్టమని అయితే మేము ఇచ్చినాం. ఇక్కడ మీకు ఇందిరమ్మ ఇల్లు ఒకటి ఇప్పుడు కడతారు. ఇదే కదా ఎంపీడీ వాళ్ళు గ్రామ పంచాయతీ మండల ఆఫీస్ లో అవుతుంది. ఆ తర్వాత ఏఈ హౌసింగ్ వెళ్ళి కూర్చుంటారు ఆఫీసు. అక్రమంగా కబేలాలకు తరలిస్తున్న 34 గోవులను బజరంగ్ దళ్ శ్రేణులు పట్టుకున్నారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్ కి వీటిని తరలిస్తున్న సమయంలో పట్టుకున్నామని బజరంగ్ దళ్ శ్రీకాంత్ తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం 34 గోవులను గోశాలకు తరలించనున్నట్లుగా పేర్కొన్నారు. గోవులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ములుగుల అనుమానాస్పదంగా వచ్చిన వెహికల్ ను ఆపగా వాళ్ళు డ్రైవరు పారిపోవడం జరిగింది. 34 ఆవులు ఉన్నాయి. ఇలా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా తరలిస్తారు, అవి కటింగ్కి పోతున్నాయని చాలా బాగా తెలుసుకొని గోశాలకు వీటిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. ఈ గోరక్షణకు సరైన విధంగా ఎన్ని రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కానీ ఇవి ఆగడం లేదు. వీటిపైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరుతున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.